హలో! అందరు నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'అరి మై నేమ్ ఈజ్ నోబడీ' ఇదొక థ్రిల్లర్ డ్రామా మూవీ. థ్రిల్లింగ్ సీన్స్ కన్నా డ్రామా సీన్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో, వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో ఈ మూవీ చూడండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే వినోద్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తారు. అదేంటంటే, ఇక్కడ అందరికీ కోరికలు తీర్చబడును. అడ్రెస్ వచ్చి సెంట్రల్ లైబ్రరీ ఆర్ట్స్ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ అని పోస్ట్ పెడతాడు. ఆ పోస్ట్ చూసి ఒక ఆరుగురు వస్తారనమాట. ఆ ఆరుగురు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోరిక అడుగుతారు. వినోద్ కుమార్ ఆ కోరిక విన్నాక ఆ ఆరుగురికి ఒక్కొక్క టాస్క్ ఇస్తాడు. ఆ టాస్క్ ఎవరు ఫిల్ చేస్తారో ఆ కోరిక నేను తీరుస్తా అని చెప్తాడనమాట. అలా చెప్పాక ఆ ఆరుగురు వాళ్ళ టాస్క్‌ని పూర్తి చేశారా? అసలు వాళ్ళు అడిగిన కోరిక ఏంటి? అసలు ఈ వినోద్ వర్మే ఎందుకు కోరికలు తీరుస్తాడు? అనేదే ఈ మూవీ స్టోరీ అనమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ సీన్‌తోనే మూవీ స్టార్ట్ అవుద్ది. ఇంకా మూవీ స్టార్టింగ్‌లోనే వాళ్ళు స్టోరీ గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తారు. అది చూసినప్పుడు మనకు స్టోరీ ఏంటి అని అర్థమైపోతది. ఆ ఆరుగురు ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్క కోరిక అడుగుతూ ఉంటారు. దానికి రిటర్న్‌గా వినోద్ ఒక టాస్క్ ఇస్తూ ఉంటాడనమాట. వాళ్ళు ఆ టాస్క్ ఇనంగా ఆ టాస్క్ చేస్తారా లేదా? అసలు ఏమనుకుంటున్నారనేది కొన్ని సీన్స్ చూపిస్తారు. అది చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటది. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఆ టాస్క్ తెలుసుకొని అసలు ఏం చేశారనేది ఈ మూవీ తీసుకెళ్తూ ఉంటారనమాట. అవి చూడడానికైతే ఓకే. ఓకే. అలాగే అనిపిస్తాయి. ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించుంటే బాగుండేదనిపించింది. ఆ ఆరుగురు కోరికలు వినోద్ ఎలా చూస్తాడంటే కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యాల్లాగా అలా ఆ ఆరుగురు కోరికలు అలా ఉన్నాయన్నట్టు చూపిస్తారు. ఈ పాయింట్ మీద కొన్ని సీన్స్ చూపిస్తారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటుందనమాట. ఆ తర్వాత వినోద్ ఒక్కొక్క పర్సన్‌తో తన కోరికలు అండ్ ఆ టాస్క్ గురించి డీటెయిల్‌గా మాట్లాడుతూ ఉంటాడు. కన్వర్జేషన్ సీన్స్ చూసినప్పుడు కొంచెం రొటీన్‌గా, బోరింగ్‌గా కూడా అనిపిస్తాయి. అవి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా పెట్టుంటే ఈ మూవీ కొంచెం హైలైట్‌గా అనిపించేది. ఇంకా మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి అవే కన్వర్జేషన్ జరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో అక్కడక్కడ స్టోరీ చెప్తారు. ఆ స్టోరీ కూడా మరీ అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇంకా సెకండ్ హాఫ్ కూడా అదే స్టైల్‌లోనే వెళ్తది. కానీ ఎక్కడా కొంచెం ఇంట్రెస్టింగ్‌గా గాని, పాయింట్ కొంచెం కొత్తగా ఉన్నా కూడా సీన్స్ కూడా అవే బోరింగ్‌గా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంకా క్లైమాక్స్‌లో కూడా ఆ ఆరుగురు కోరికలని ఒక మెసేజ్ ఓరియెంట్ లాగా చూపించాలని ట్రై చేశారు. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదనమాట. ఆ మెసేజ్ సీన్స్ కూడా కొంచెం రొటీన్‌గానే అనిపిస్తాయి తప్ప గాని, ఈ మూవీకి అంతగా హైలైట్ అవ్వలేదు. ఇంకా ఈ మూవీలో ఆరుగురు కోరికలు అడిగిన యాక్టర్స్ అనసూయ, వైవా హర్ష, సాయి కుమార్, శ్రీకాంత్, సురభి, శుభలేఖ సుధాకర్. ఈ ఆరుగురు క్యారెక్టర్స్ పర్లేదు బాగానే ఉంటాయి గానీ, వాళ్ళ యాక్టింగ్ పెర్ఫార్మన్స్ చూడ్డానికి బాగుంటది. కానీ ఈ మూవీకి అంత ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదనమాట. ఇంకా ఈ మూవీలో వినోద్ వర్మ క్యారెక్టర్ పెద్దగా ఏముండదు. డైలాగ్స్ చెప్పడం తప్ప ఇంకేముండదు. తన యాక్టింగ్ పెర్ఫార్మన్స్ ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. తన సాంగ్స్ అయితే పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తాయి. అండ్ బీజీఎం చాలా బాగుంటదనమాట. అండ్ ఈ మూవీ టెక్నికల్‌గా కాస్త పర్లేదు బాగుంటది. ఈ మూవీ కంప్లీట్‌గా ఒక లైబ్రరీలోనే తీశారు. అక్కడొచ్చే సీన్స్ కొంచెం చూడడానికి బాగానే ఉంటాయనమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. ఇదేదో థ్రిల్లర్ మూవీ అనుకోని చూస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. ఇదొక వెరీ నార్మల్ డ్రామా మూవీ. వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.